శ్రీనివాసాయ పద్మనాభాయ సదా వాయుస్తుతాయ చ త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే. ఓం నమో వెంకటేశాయ. రమంతే యోగినః యస్మిన్ సత్యానందే చిదాత్మని ఇది రామశబ్దేన పరంబ్రహ్మ అభిధీయతే. జగదభిరాముడు శ్రీరాముడు తన యొక్క దివ్యమంగళ స్వరూపం చేత ఋషులందరినీ కూడా రవింపచేసేవాడు. పద్మము నాభియందు కలిగిన వాడు పద్మనాభుడు. ఆ పద్మమున చతుర్ముఖుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆవిర్భవించారు. నిరంతరము వాయుదేవుని చేత స్తుతింపబడేవాడు శ్రీనివాసుడు. త్యక్త వైకుంఠలోకాయ, భక్తులను రక్షించుట కోసం శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి భూవైకుంఠమైన తిరుమల క్షేత్రంలో స్వామివారు విచ్చేశారు. ఎందుకంటే వైకుంఠం కంటే భక్తుల సమీపంలో ఉండటమే స్వామికి అత్యంత ప్రీతికరం. అందుకే వైకుంఠం వా పరిత్యక్షే నభక్తాన్ త్యక్తుముత్సహే అని. ఈ వెంకటాచలంపై అనేక లతలు వనవృక్షాలు విరాజిల్లుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద మక్కువతో స్వామివారు పద్మావతీదేవితో కూడా విహరించి ఈ వెంకటాచలాన్ని పరమ పావనం చేశారు. అటువంటి ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధానంలో మనం ఋగ్వేద పారాయణం చేస్తూ ఉన్నాం. పూర్వము భూలోకమంతటా క్షామం చేత ఆహార పదార్థాలు లేక నీరు జలాశయాలు ఎండిపోయాయి. అయితే ఒక్కగానొక్క చోట మాత్రం జలధాన్య ఫలపుష్ప పశు సంపదల చేత సస్యశ్యామలంగా ఉండేవి. అది మహర్షి గౌతముల వారి తపోభూమి. అలాంటి ఆశ్రమానికి ఋషుపుంగవులు సాగ్నిహోత్రంగా సశిష్యులతో విచ్చేసి ఆశ్రయాన్ని అర్థించారు. గౌతముల వారు మహాముదంతో వారికి ఆశ్రయాన్ని కల్పించారు. కాలక్రమేపీ అందరి తపస్సు చేత రాష్ట్రమంతటా సువృష్టి చేత సస్యశ్యామలత ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ గౌతముని వద్దకు వచ్చి, అయ్యా, మా స్వక్షేత్రానికి వెళ్ళుటకు అనుమతినివ్వవలసింది అని అర్థించారు. వారి ఎడబాటును మనస్కరించని గౌతములు ఈ ఆశ్రమనందే ఉండవలసింది అని వారిని ప్రార్థించారు. ఆపత్కాలమున వారికి ఆశ్రయాన్ని కల్పించారన్న సౌహార్దం చేత మహర్షులు అందుకు అంగీకరించారు. కొందరు మాత్రం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరీయసి అన్నట్లుగా వారి జన్మక్షేత్రంపై వెళ్ళాలని అనుకొని గౌతముని మీద అపవాదము చేసైనా సరే వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అందుకు వారు ఒక మాయాగోవును సృష్టించారు. గౌతముల వారు ప్రతినిత్యము స్నానాది కృత్యములు చేయటానికి నదీ స్నానానికి వెళుతూ కృషిక్షేత్రములో ఆశ్రమం నందు బీజాన్ని ఓషధి మంత్రముల చేత సమంత్రకంగా అభిమంత్రించి నాటి వెళ్ళేవారు. వారు తిరిగి వచ్చే సమయానికి అవి ధాన్యములుగా సమృద్ధిగా పుష్కలముగా ధాన్యరాశిగా సిద్ధమయ్యేవి. ఆ ధాన్యముల చేతనే ఆశ్రితులైన మహర్షులందరికీ కూడా ప్రతినిత్యము అన్న సంతర్పణ చేస్తూ ఉండేవారు. ఇదిలా జరుగుతుండగా ఒకరోజు మహర్షి స్నానానికి నదీ తీరానికి వెళ్ళేటప్పుడు కొందరు మహర్షులు మాయాగోవును గోచరమణం కోసం ఆ క్షేత్రంలో విడిచిపెట్టారు. మహర్షి తిరిగి వచ్చే సమయానికి గోవు చర్వణం చేయడాన్ని చూసి చర్వణం మొత్తం చేస్తే మహర్షులకు అన్నసంతర్పణకు సరిపోదు అన్న ఆతృతతో హుంకారం చేశారు. హుంకార మాత్రం చేత గోవు అప్పుడే ప్రాణాన్ని విడిచిపెట్టింది. ఇదే సందర్భంగా ఎదురు చూస్తున్న మహర్షులు గోహత్య జరిగిన క్షేత్రంలో ఆవాసం ఉండకూడదని మహర్షి మీద అపవాదు చేసి వారి వారి స్వక్షేత్రాలకు వెళ్ళారు. ఈ తర్వాత ఏం జరిగిందన్నది మరలా తెలుసుకుందాం. సమగ్రమైన ఈ కథానకంలో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, గౌతముల వారు ఓషధి మంత్రముల చేత అభిమంత్రించి ధాన్యాన్ని నాటేవారు.
అవి సద్య ఫలముగా వెంటనే ధాన్యములుగా వృద్ధి చెందేవి. ఇలాంటి సామర్థ్యము వేదమంత్రములకే ఉన్నాయి. కాబట్టి అలాంటి ఈ వేదమంత్రాలను మనం పారాయణం చేస్తూ ఉన్నాం. దీన్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసి స్వామివారి అనుగ్రహాన్ని మనమందరం పొందుదాం. ఓం వేదిషద ఇతి త్రయోదశస్య సూక్తస్య ఔచత్యో దీర్ఘతమాః అగ్నిర్జగతి అంత్యే ద్వే త్రిష్టుభౌ దశమీ త్రిష్టుభ్వా వేదిషదే ప్రియధామాయ సుద్యుతే ధాసిమీవ ప్రభారాయోనిమగ్నయే వస్త్రేణేవ వాసయామన్మానాశుచిం జ్యోతిరాథం శుక్రవర్ణం తమోహనం అభిద్విజన్మా త్రివృదన్నాముజ్యతే సంవత్సరే వావృధే జగ్ధమీ పునః అన్యస్యాసా జిహ్వయాజేన్యో వృషాన్యా అన్యేన వనినో వృష్టవారణః కృష్ణప్రదౌ వే విజే అస్య సక్షితా ఉభయతరేతే అభిమాతరాశిషుం ప్రాచాజిహ్వన్ ధ్వసయంతంత్రశుచ్యుతమాసాచ్యంకుపాయం వర్ధానం పితుః ముక్ష్వో ఓమనవే మానవస్య తేరా క్షుద్రువః కృష్ణసీతాస ఊజువాః అసమనా ఆజిరాసోరఘుష్యతో వాతజూతా ఉపాయుజ్యంత ఆశవాః ఆదస్యతే ధ్వసయంతో వృథేరతే కృష్ణమభ్వం మహివర్పః కరిక్రతః యత్సీం మహీమవనిం ప్రాభిమర్మృషదభిశ్వసంస్థనయన్నేతి నానాదత్ భూషన్నయోధి బభ్రూషునం న తే వృషేవ పత్నీరభ్యేతి రోరువత్ ఓజాయమానస్తన్వశ్చ శుంభతే భీమో న శృంగాదవిధావదుర్గృభిః సంస్థిరో విష్టిరः సంగృభాయతి జానన్నేవ జానతి నిత్య ఆశాయే పునర్వర్ధన్తే అభియంతి దేవ్యామన్యద్వర్పః పిత్రోః కృణ్వతే సచా తమగ్రువః కేశినీः సంహిరేభిర ఊర్ధ్వాస్తస్థర్మం ఋషీः ప్రాయవే పునః తాసాంజరాం ప్రాముంచన్నేతి నానాదదసుం పరంజనయన్ జీవమస్త్రుతం అధీవాసం పరిమాతురిహన్నహాతు విగ్రేభిः సత్వాభిర్యాతి విజ్రయాః వయో దధత్పద్వతేరేరిహత్సదానుష్యేణీ సజతే వర్తనీరః అస్మాకమగ్నే మఘవత్సు దీదిహ్యధశ్వసీనాం వృషభోదమూనాః అవాస్యాశిశుమతీరదీదేర్వర్మేవ యుత్సుపారిజర్భూరాణః ఇదమగ్నే సుధీతం దుర్ధీతాదధిప్రియాదో చిన్మన్మానః ప్రేయో అస్తు తే యత్తే శుక్రం తన్వో ఓరోచతే శుచితేనాస్మభ్యం వనసే రత్నమాత్వం రథాయ నావాముతనో గృహాయ నిత్యారిత్రాం పద్వతీంగ్రాస్యగ్నే అస్మాకం వీరాన్ ఉతనో మఘో నో జనాంశ్చయా పారయా శర్మయా చ
अभिनो अग्न उक्थमिज्योगुर्याद्या वाक्षामा सिन्धावश्च स्वगोर्ताः गव्यय्यव्यय्यन्तो दीर्घाहेशं वरामरण्यो वरन्ता बलित्थेति त्रयोदशर्चस्य सूक्तस्य औचथ्यो दीर्घतमाः अग्निर्जगति अन्त्ये द्वे त्रिष्टुभौ बलित्था तद्वपूषे धायि दर्शदन् देवस्य भर्गः सहसो यतो जनी यदीमुपह्वरा ते साधाते मतिर्ऋतस्य धेना अनयन्त सस्रुताः वृक्षो वपुः पितुमान्नित्य आशाये द्वितीयमा सप्तशीवासु मातृषु तृतीयामस्य वृषभस्य दोहसे दश प्रमतिम् जनयन्त योषाणः निर्यदीम् बुद्धान्माहिषस्य वर्पास ईशानासश्च वासाक्रन्ता सूरयाः यदीमनुप्रदिवो मध्वा आधवे गुहासन्दम् मातरिष्वामथायति प्रयत्पितुः पारमान्नीयते पर्यावृक्षुधो वीरुधो तम् सूरोहति उभायदस्य जनुषय्यदिन्वात आदित्यविष्ठो अभवद्घृणाशुचिः आदिन्मातृराविशद्या स्वाशुचिरहिंस्यमान उर्विजामिवावृधे अनुयत्पूर्वा अरोहत्सनाजुगो निनव्यासीष्ववारासु धावते आदिद्धोतारं वृणते दिविष्टिषु भगामिव पपृचानासारञ्जते देवान्यत्कृत्वा मज्मना पुरुष्टुतोमर्तं शंसं विश्वधावेति धायासे वियदस्थाद्यजतो भाता चोदितो वारो नवक्वा चरणा अनाकृतः तस्य पद्मन् दक्षुषः कृष्णजं हसः शुचि जन्मनो रजाव्यध्वनः रथो न यातः शिक्वाभिः कृतोद्यामङ्गेभिररुषेभिरीयते आदस्यते कृष्णासो रक्षिसूरयः शूरस्येव त्वेषधादीशदेवयाः त्वया ह्यग्ने वरुणो धृतव्रातो मित्रः शाशद्रे अर्यमा सुदानावः यत्सीमनुक्रतो न विश्वथा विभुररान्ननेमिः पारिभूरजायथाः त्वमग्ने शशमानाय सुन्वते रत्नय्यविष्ठदेवतातिमिन्वसि तन्त्वानुनव्यम् सहसो युवन्वयम् भगन्नकारे माहिरत्नधीमहि अस्मे रयिन्न स्वर्थम् दमो न सम्भगन् दक्षन्न पापृचासि धर्णसिम् रश्मीन्द्रिवयोयमादिजन्मानि उभे देवानाम् शंसामृत आचा सुक्रतुः उत नः सुद्योत्मा जीराश्वो होता मन्द्रश्रोणवच्चन्द्रराथः स नो नेषन्नेषातमैरवोरोऽग्निर्वामम् सुवितम् वस्यो अच्छा अस्ताव्यग्निः शिमीवद्भिरर्कैः साम्राज्याय प्रतरम् दधानः अमीचये मघवानो वयम् च मिहन्न सूरो अतिनिष्टातन्युः समिद्धो अग्न इति त्रयोदशर्चस्य सूक्तस्य
औचथ्यो दीर्घतमा ऋषिः इध्वस्तनो नपात् नराशंस इलो बर्हिः देवीर्द्वार उषासा नक्ता दैव्यौ होतारौ प्रचेतसौ तिस्रो देव्यः सरस्वतीला भारत्यः त्वष्टा वनस्पतिः स्वाहा कृतय इति क्रमेण देवताः अन्त्याया इन्द्रोऽनुष्टुप् समिद्धो अग्न आवाह देवा अद्य यतस्रुजे तन्दुन्दनुष्व पूर्व्यम् सुतसो मायताशुषे घृतवन्तमुपामासि मधुमन्दन्तनूनपात् यज्ञम् विप्रस्य मावादस्य जमानस्यादाशुषाः शुचिः पावको अद्भुतो मध्वा यज्ञम् मीमिक्षति नराशं सस्त्रिरा दिवो देवो देवेषु यज्ञियाः ईरितो अग्न आवहेन्द्रम् चित्रमिह प्रियम् इयम् हित्वा मधर्ममाच्छा सुजिह्ववच्यते सृणानासो यतस्रुजो बर्हिर्यज्ञे स्वध्वरे वृञ्जे देवव्याजस्तममिन्द्राय शर्मा सप्रथाः विश्रायन्तामृतावृधः प्रयै देवेभ्यो महीः पावकासः पुरुस्पृहो द्वारो देवीरासश्च ताः आभन्दामाने उपाकेन क्तोषासा सुपेशासा यः वीरुतस्या मातरासीदाताम् बर्हिरासुमत् मन्द्रजिह्वाजुगुर्वणी होता दैव्या कवी यज्ञन्नो यक्षतामिमम् सिद्धमद्यदि विस्पृशम् शुचिर्देवेश्वर्पिता होत्रा मरुत्सु भारती इळा सरस्वती मही बर्हिः सीदन्तु यज्ञियाः तन्नस्तु दीपमद्भूतम् पुरुवारम् पुरुत्मना वष्टापोषाय विश्यातुरायेनाभानो अस्मयुः अवसृजन्नु पद्मना देवान्यक्षिवनस्पते अग्निर्हव्यासु शोदति देवो देवेषु मेधीरः भूषण्वते मरुत्वते विश्वदेवाय वायवे स्वाहा गायत्रवे पसे हव्यमिन्द्राय कर्तना स्वाहा घृतान्यागह्युपाहव्यानि वीतये इन्द्रागाहि श्रुधि हवन्त्वाम् हवन्ते अध्वरे प्रदव्यसीमित्यष्टर्चस्य सूक्तस्य औचथ्यो दीर्घतमाः अग्निर्जगति अन्त्यात्रिष्टुप् प्रदव्यासीन्नव्यासीन् भीतिमग्नये वाचो मतिम् सहसः सूनवे भरे अपान्नपाद्यो वसुभिः सह प्रियो होता पृथिव्यान्यसीदधृत्विजाः स जायमानः परमे व्योमन्यामिरग्निना भवन्मातरिश्वाने अस्य क्रत्वा समिधानस्य मज्मना प्रद्यावा शोचिः पृथिवी आलोचयत् अस्य त्वेषा अजरा अस्य भानवः सुसन्दृशः सुप्रदीरस्य सुद्युताः
भात्वक्षसो अत्यक्तुर्नसिन्धावोऽग्नेरेजन्ते असासन्तो अजराः यमेरिरे भृगावो विश्ववेदसन्नाभा पृथिव्या भुवानस्य मज्मना अग्निन्दङ्गेर्भिर्हीनभिः स्वादमेय एको वस्वो वरुणो न राजाति न यो वराय मरुतामिव स्वनस्येनेव सृष्टा दिव्या यथा शनिः अग्निर्जम्भैस्तिगितैरत्तिभर्वाति योधो न शत्रून् सवनान्यञ्जते कुविन्नो अग्निरुचथस्य वीरसत्त्वसुष्कुविद्वसुभिः काममावरात् शोदः कुवित्तो तुज्यात् सातये धियः शुचिप्रतीकन्तमया धिया गृह्णे घृतप्रातीकम् वरुतस्याधूर्षणमग्निम् मित्रम् न सामिधानरुञ्जते इन्धानो अक्रो विदधेषु दीत्यच्छुक्रवर्णामुदो नोऽयम् सते धियम् अप्रायुच्छन्न प्रायुच्छद्भिरग्ने शिवेभिर्नः पायुभिः पायिषग्मैः अदब्धेभिरद्रोभितेभिरिष्टे निमिषद्भिः परिपाहि नोदाः एतीति सप्तर्चस्य सूक्तस्य औचत्यो दीर्घतमाः अग्निर्जगति एति प्रहोता व्रतमस्य माययोर्ध्वान् दधानः शुचिपेशसन्धियम् अभिसृजः क्रमते दक्षिणावृतो यास्य प्रथमम् हनिंसाते अभिवृतस्य दोहना अनुशतयोनौ देवस्य सदाने परिवृताः अपामुपस्थे विभृतो यदा वा सदधस्वधा आधयद्याभिरीयाते युयोषतः स वायसा तदिद्वपुः समानमर्थम् वितरित्रतामिधः आदीम् भगो न हव्यः समस्मदावोढुर्नरश्मीन् समायम् ससाराभिः यमीन्द्वा सवायसा सपर्यतः समाने यो नामिथुना समोकसा दिवाननक्तम् बलितो युवाजनि पुरोचरन् न जलो मानुषा युगा तमीम् हिन्वन्ति धीतयो दशवृषो देवम् मर्ता स ऊतये हवामहे धनोरधिप्रवत आसरण्वत्यभिव्रजद्भिर्वयुनानवाधिया त्वम् ह्यग्ने दिव्यस्य राजासि त्वम् पार्थिवस्य पशुपा इव त्वना एनीत एते बृहति अभिश्रिया हिरण्ययीव क्वारि बर्हिराशाते अग्ने जुषस्व प्रतिहर्यतध्वजो मन्द्रस्वधा भरता जात सुक्रातो यो विश्वतः प्रत्यङ्गसीदर्शतो रण्वः सन्दृष्टौ पितुमान् इव क्षयाः तम् पृच्छतेति पञ्चर्थस्य सूक्तस्य औषध्यो दीर्घतमाः अग्निर्जगति अन्त्यात्रिष्टुप् तम् पृच्छता स जागामास वेदसचीकित्वा ईयते सान्वीयते तस्मिन् सन्ति प्रशिशस्तस्मिन् निष्ठयः सवाजस्य शवासः शुष्मिनस्पतिः तमित्पृच्छन्ति न सिमो विपृच्छति स्वेनेव धीरो मनसा यदग्राधीत्
न मृष्यते प्रथमन्नापारं वचोऽस्य कृत्वा सजते अप्रादृपितः तमिर्गच्छन्ति जुह्वा अस्तमर्वातीर्विश्वान्येकः शृण्वद्वचांसि मे पुरुप्रैषस्ततो निर्यज्ञसाधनोच्छिद्रोतिः शिशुरादत्तसंरभाः उपस्थायम् जरति यत्समारात सद्यो जातस्तत्सारयुज्येभिः अभिश्वान्तम् रोषते नान्ये मुदे यदीङ्गच्छन्त्युषतीराभिष्ठितम् स मृगो अप्योपनर्गुरुपत्वच्योपमस्यान्निधायि व्यब्रवीत्वयनामर्त्येभ्योऽग्निर्विद्वान् ऋतजिद्धि सत्यः त्रिमूर्धानमिति पञ्चर्चस्य सूक्तस्य औचथ्यो दीर्घतमाः अग्निस्त्रिष्टुप त्रिमूर्धानम् सप्तरश्मिन् गृणीषेणो नमग्निम् पित्रोरुपस्थे निषत्तवस्य चरातो ध्रुवस्य विश्वा दिवो लोचनापप्रिवांसम् उक्षामहा अभिवावक्षयेने अजरस्तस्थावितऊतिर्विश्वः उर्व्याः पदो निदाधाति सानौ रिहन्त्यूधो अर्षासो अस्य समानम् वत्समभिसञ्चरन्ति विश्वग्धेनो विचारतः सुमेके अनपभुज्याम् अध्वानो मिमाने विश्वाङ्केताम् अधिमहो दधाने धीरासः पदम् कवयो नयन्ति नानाहृदा रक्षामाणा अजुर्यम् शिशासन्तः पर्यापश्यन्त सिन्धो माविरेभ्यो अभवत् सूर्यो नृन् निरक्षेण्यः परिकाष्ठा सुजेन्या ईलेन्यो महो अर्भाय जीवसे पुरुत्राय दभावत्सूरहैभ्यो गर्भेभ्यो मघवा विश्वदर्शतः कथात इति पञ्चर्चस्य सूक्तस्य औचथ्यो दीर्घतमाः अग्निस्त्रिष्टुप कथाते अग्ने शुचयन्त आयोर्दाताशुर्वाजेभिराशुषाणाः उभे यत्तोकेतनाये दधानाऋतस्य सामम् गणयन्त देवाः बोधा मे अस्य वचासोऽयविष्ठमम् हिष्ठस्य प्रभृतस्य स्वधावः ईयादित्वो अनुत्वो गृणाति मन्दारुस्ते तन्वम् वन्दे अग्ने ये वायवो मामधेयन्ते अग्ने पश्यन्तो अन्धन् दुरितादरक्षन् ररक्षतान् सुकृतो विश्ववेदादिप्सन्त इद्रिपवो नादेभुः यो अग्ने अरारिवाम् अघायुरारातीवामर्चयाति द्वयेन मन्त्रो गुरुः पुनरस्तु सोऽस्मा अनुमृक्षेष्टतन्वन्दुरुक्तैः उदमायः साहस्य प्रविद्वान्मर्तो मर्तम् मर्चयाति द्वयेन अतः पाहि स्तवमानस्तुवन्तमग्ने मागिर्नो दुरितायाधायैः मतीद्यदेमिति पञ्चर्चस्य सूक्तस्य
औचथ्यो दीर्घतमाः अग्निस्त्रिष्टुप् मधीद्यदीम् विष्टो मातरिष्वाहोतारम् विश्वाप्सुम् विश्वदेव्यम् नियन्दधर्मानुष्यासु भिक्षुस्वा अर्णचित्रम् वपूषे विभावम् ददानमिन्नदादभन्तमन्माग्निर्वरोधम् मम तस्याचागन् जुषन्त विश्वान्यस्य कर्मोपस्तुतिम् भरामाणस्य कालो नित्ये चिन्नुयम् सदा ने जगृभ्रे प्रशस्तिभिर्दधिरे यज्ञियासः प्रसूनायन्त गृभयन्त इष्टावश्वासो नरथ्यो रारहाणाः पुरोणि तस्मो निरीणातिजम्भैराद्रो च देवन विभावा आलस्य वातो अनुवाति शोचिरस्तुर्न शर्यामसरामनुद्योन् नयम् रिपवो नरीशन्यवो गर्भे सन्तम् रेशना रेशयन्ति अन्धा आपश्यानदा भन्न भिख्या नित्यासईम् प्रेतारो अरक्षन् महस्सराज इति पञ्चर्चस्य सूक्तस्य औचथ्यो दीर्घतमाः अग्निर्विराट् महस्सराय एषा ते पतिर्दन्निन इनस्य वसूनः पदा उपध्रजन्तमद्रायो विधन्नित् स यो वृषा नरान्नरोदस्योश्रवोभिरस्ति जीवपीतसर्गः प्रयःसस्रानश्चिश्रीतयोनौ आयः पुरन्नार्मीणीमदीदे दत्यः कविर्नाभन्यो ओनार्वा शूरो नरो ऋक्वाञ्छदात्मा अभिद्विजन्मात्रीरोचनानि विश्वारजांसि शुशुचानो स्वस्थात् होताय जिष्ठो अपां सधस्थे अयम् स होताय द्विजन्मा विश्वा दधे वार्याणि श्रवस्या मर्तो यो अस्मै सुतुको ददाश शान्ता पृथिवी शिवमन्तरिक्षं द्यौर्नो देव्यभायन्नो अस्तु शिवादिशः प्रदिश उद्दिशो न आपो विश्वतः परिपान्तु सर्वतः शान्तिः 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 श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् हरिः ओम्।